నమస్తే, వెల్కమ్ టు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ కూడా జారీ కాబోతుంది. దీనిపైనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే అయిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చి, ఇక 3 సంవత్సరాలు ఉన్నాయి, మొత్తం 5 బడ్జెట్లలో 2 బడ్జెట్లు అయిపోయి ఇంకా 3 బడ్జెట్లే మిగిలి ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ రానున్న ఫిబ్రవరి లో కావచ్చు, మార్చిలో జరిగేటువంటి ఒక అసెంబ్లీ తీసి పక్కన పెడితే ఇంకొక సంవత్సరాల తర్వాత నేను వచ్చి పాదయాత్ర చేస్తాను, పాదయాత్ర చేసేది కూడా సంవత్సరాల పాటు ప్రజల్లో మమైక్యం అయిపోయి ఉంటానని చెప్పి అంటూనే ఇప్పటికి కూడా అసెంబ్లీకి వస్తానని చెప్పి మాట్లాడ్డాను. మరో పక్క చూసుకుంటే స్పీకర్స్ కి సంబంధించి ఏదైతే అసెంబ్లీ స్పీకర్స్ సంబంధించినటువంటి ఒక మీటింగ్స్ లో కూడా అయిన పాత్రలో చాలా క్లారిటీ చెప్పారు. నో వర్క్ నో పే అని చెప్పేసి అన్నారు. కానీ కొంతమంది దొంగ సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటున్నారు అని చెప్పేసి అని చాలా స్పష్టంగా చెప్పారు. కానీ 60 రోజులకు సంబంధించినటువంటి ఏదైతే మ్యాండేటరీ ఉంటుందో అసెంబ్లీలో, ఒక కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఏదైతే రూల్స్ ఉంటుందో, ఈ యొక్క ఫిబ్రవరికి సంబంధించిన అసెంబ్లీ సమావేశాలలో ఖచ్చితంగా ముగిసిపోతుంది. ఇప్పటికన్నా సరే జగన్మోహన్ రెడ్డి అండ్ టీం 10 మంది ఎవరైతే ఉన్నారో టీం 11 భయపడన్నా సరే అసెంబ్లీకి వస్తారా రారా అనే చర్చ నడుస్తుంది. ఒకవేళ వస్తే ఏం జరగవచ్చు, రాకపోతే ఏం జరగవచ్చు, ఖచ్చితంగా బై ఎలక్షన్స్ తప్పదని చెప్పి అంటున్నారు 2026లో. అది నిజమయ్యే అవకాశం ఎంతవరకు ఉంది, అయితే ఏం జరగదు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే మనం ఆలీబాబా 40 దొంగల సినిమా చూసాము, ఆలీబాబా అరడజను దొంగల సినిమా చూసాము. అక్కడ అరడజను కాదు 40 కాదు, ఈ దొంగలంతా వేరే. ఎలా ఉందంటే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ పరిస్థితి అంటే అసలు ఆ పార్టీ గురించి మాట్లాడుకోవటం ఎందుకు, ఆ పార్టీ ఎమ్మెల్యేల గురించి ఎందుకు తలుచుకుంటున్నాం. వాళ్ళేమో వాళ్ళ ఛానల్లో కానివ్వండి, వాళ్ళ సోషల్ మీడియా కానివ్వండి, వాళ్ళ అధికార ప్రతినిధులు అని చెప్పుకునే వ్యక్తులు కానీ ఏమంటున్నారు, లేస్తే మా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోకుండా మీకు నిద్ర పట్టదా, లేస్తే మా గురించే, మా ఎమ్మెల్యేల గురించి, మాకు అసెంబ్లీకి వస్తామో రామో మీకెందుకు, మీ కూటమి ప్రభుత్వం ఫస్ట్ అసలు సరైన పరిపాలన అందించే దాని గురించి ఆలోచించండి అని. బాగుంది, సరైన పరిపాలన అందిస్తాం, కానీ 11 సీట్లు అయితే వచ్చినాయి కదా, 11 మంది రావాలి కదా, 11 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజల గురించి మీ గళాన్ని మీరు వినిపించాలి కదా. ఈ 11 మంది రాకపోతే మరి ఆ 11 నియోజకవర్గాల పరిస్థితి ఏంటి అనేది కూడా క్వశ్చన్. వాళ్ళ గురించి చెప్పుకోవడం కూడా నిద్ర పట్టదా అంటే చెప్పాలి. ఈ రోజున వాళ్ళ గురించి చెప్పుకోకపోతే రేపు ప్రజలు నిద్రపోని పరిస్థితి. ఎందుకంటే 2019 నుంచి 24 మధ్య చూసాం, నిద్రపోనీయకుండా చేశారు. రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు గురి చేశారో చూసాం. ఈ రోజున నిద్ర పట్టదా అంటే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పౌరులుగా మా అందరికి ఒక హక్కు ఉంది. అదేంటి అంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అబద్ధాల పేరుతోటి, అవినీతి పేరుతోటి ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని కొల్లగొట్టిందో, ఎన్ని విధాలుగా ఎంతమంది జీవితాలను సర్వనాశనం చేశారో చెప్పాల్సిందే. ఈ రోజున ఇట్లాంటి వ్యక్తులు 11 వచ్చినాయి అనేది ఎందుకు ఇచ్చామరా బాబు అని చెప్పి ఆ 11 నియోజకవర్గాల ప్రజలు తల్లబట్టుకునే పరిస్థితి. కనీసం వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టో, కనీసం ఇదిగో మాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నాము, కూటమి ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇలాంటి సహాయ సహకారాలు మేము కోరుకుంటున్నాము అనే వాయిస్ కానీ ఏదీ లేదు. మరి ఎందుకు రాష్ట్ర ప్రజల సొమ్ముని అప్పనంగా తీసుకుంటున్నారు జీతాల రూపంలో? మొన్న లక్నోలో స్పీకర్ల మీటింగ్ జరిగింది. అక్కడ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడారు, నో వర్క్ నో పే. ఎవరికైనా సరే వర్క్ చేయకుండా డబ్బులు తీసుకునే హక్కు ఉందా అంటే ఎవరూ లేదని చెప్తాము. ఈరోజు నువ్వు కష్టపడి పని చేస్తేనే జీతాలు రావటం అంతంత మాత్రంగా ఉన్నప్పుడు మరి ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని శుభ్రంగా ముప్పోట్లా తింటూ రాష్ట్ర ప్రజల సొమ్మును అప్పనంగా తీసుకుంటామంటే ఏ ప్రజలు ఒప్పుకుంటారు? మీరు 5 సంవత్సరాలు అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచేసింది కాక ఇప్పుడు కూడా 11 నియోజకవర్గాల్లో ఈ విధంగా దోచుకుంటామంటే ఎలా ప్రజలు చూస్తూ ఊరుకుంటారు? మరి ఇలాంటి వ్యక్తులు అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలి? ఇప్పుడు సంతకాలు కూడా లేవు, బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకురాబోతున్నాం అంటున్నారు. మరి ఇప్పుడు ఇంకా ఇరకాటంలో పడబోతున్నారా ఈ 11 మంది? అంటే ఆ బయోమెట్రిక్ కూడా స్పీకర్ గారు చైర్ దగ్గర పెట్టుకుంటారా, లేదంటే కిందే పెడతారా? కిందే ఉండిద్దండి. ఆబ్వియస్లీ అది రూల్స్, పాపం రూల్స్ బ్రేక్ చేసే ప్రభుత్వం కాదు, మనం చూస్తున్నాం ఎక్కడా కూడా. అసలు వాళ్ళు రావటానికే భయపడుతున్నప్పుడు ఇంకా అక్కడ పెడితే ఇంకెక్కడ తొంగి కూడా చూడరు, ఆ రోడ్లోకి రారు. కనీసం అమరావతి అక్కడ ఆ బార్డర్ కూడా టచ్ చేసే పరిస్థితి ఉండదు అనమాట. ఇంకా ఆ విషయం తెలిసిందంటే కనీసం ఈ రోజున సంతకాలు లేవు, బయోమెట్రిక్ సిస్టమ్ పెడితే నిజంగానే వస్తారు. ఇక్కడ ఒకటండి, వాళ్ళు ప్రజా నాయకులు అనిపించుకోవాలన్నా, ప్రజల మనసు గెలవాలనుకున్నా ఈ రోజున అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి వచ్చి మీరేంటో మీరు నిరూపించుకోవాలి. ఈ రోజున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకు ఒక ఆశ ఉంటుంది, జీవితం పట్ల ఒక ఆలోచన ఉంటుంది. ఇదిగో మేము ఎంత కష్టపడి వాళ్ళు ఎమ్మెల్యేగా వచ్చుంటారు, ఆ నియోజకవర్గ ప్రజలు వాళ్ళ నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మరి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లటం, ఇటు ఎమ్మెల్యే ఆశలు కానివ్వండి, ప్రజల ఆశలు కానివ్వండి.
మరి ఆ పాపం ఎవరు మూట కట్టుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎంపీ అయ్యావు, ఎమ్మెల్యే అయ్యావు, సీఎం అయ్యావు, మళ్ళీ ఎమ్మెల్యే అయ్యావు, నీ పని బాగుంది, నువ్వు జీతం తీసుకోవు, ఎలహంక ప్యాలెస్ కను తాడేపల్లి ప్యాలెస్ కి తిరుగుతూ ఉంటావు. ఓన్లీ తాడేపల్లి ప్యాలెస్కే జీతం రూపాయి తీసుకుంటూనే ఆయన ప్రభుత్వ సొమ్ము 114 కోట్లు ఖర్చు పెట్టాడు. అవును. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత పెంచుకుంటూ పోతారంటే ప్రజలకు అర్థం కాల. ఆయన ఆస్తులు పెంచుకుంటూ పోయాడు, వీళ్ళకేం వందల్లో పెంచాడు, ఆయనేం కోట్లలో దంచుకున్నాడు. మరి ఇలా ఉండిద్ది వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే మాట తప్పం మడని తిప్పం అంటే అంతా రివర్స్ టెండరింగ్ అంటే ఏంటనేది చేసి చూపించారు అక్షరాల కళ్ళకు కట్టినట్లు వాళ్ళ అరాచకాలని. దీనికి సంబంధించి మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఆ మిగతా 10 మందిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని తీసి పక్కన పెడితే మిగతా 9 మంది ఎమ్మెల్యేలు చాలామంది మాట్లాడుతుంది ఏంటంటే మేము చాలామంది కొత్తగా ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యేలో మరి మా పరిస్థితి ఏంటి, లేదంటే మనకు వేరే కాంగ్రెస్ పార్టీకి కానీ మిగతా మాకు కూటమిలో స్థానం లేదు, సో మేము మరి అటన్నా వెళ్తామని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓ ప్రెస్ మీట్ పెట్టి నేను పాదయాత్ర చేస్తున్నా, మీకు భవిష్యత్తులో మంచి మళ్ళీ టికెట్లు వస్తాయి, మళ్ళీ డబ్బులు రెడీ చేసుకోండి ఖర్చు పెట్టడానికి అని చెప్పేసి అన్నప్పుడు ఈ మాట చెప్పింది కూడా వీళ్ళ ఒత్తిడి పైన అని చెప్పేసి అంటున్నారు. నిజంగా పాదయాత్ర చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు, కనీసం నువ్వు పొల్లు దల్లాలు పెట్టినా సరే నువ్వు గెలవలేవని చెప్పి ఒక పక్క విజయసాయిరెడ్డి గారు చెప్తున్నారు. సో ఇప్పుడు ఎమ్మెల్యేలు వినే పరిస్థితి ఉందా? నిజంగా ఎమ్మెల్యేలను ఏదో సర్దుబాటు చేస్తాను పాదయాత్ర అన్నాడు, పాదయాత్ర వల్ల నిజంగా ఇంట్లో వాళ్ళకి నమ్మకం లేదు, కార్యకర్తలకు నమ్మకం లేదు, ఎలా చూడాలండి? మొన్న ఇప్పుడు ఈ 11 ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టి 10వ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పక్కన పెడితే ఉన్న 9 మందిలో ఒక ఎమ్మెల్యే మంత్రాలయం ఎమ్మెల్యే. ఆయన మొన్న మీటింగ్ పెట్టేసి దాంట్లో చెప్పాడు ఏంటి అంటే ఈ వాలంటీర్లే మా కొంప ముంచారు అని. అంటే లిటరల్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ క్వార్టరీని అనలేక ఇండైరెక్ట్ గా ఇచ్చి పడేశారు ఆయన. అంటే ఈ రోజున ప్రజల్లోకి మమ్మల్ని ఎళ్ళనీయకుండా చేసావనే వాయిస్ ఆయన వినిపించాడు. మరి అంతే కదా, మధ్యలో వాళ్ళు ఎందుకయ్యా, మేము ఉన్నాము, మా కాళ్ళు చేతులు కళ్ళు అన్ని బాగానే ఉన్నాయి, మా ఓట్లేసిన ప్రజల దగ్గరకు మేము వెళతాము, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటాము, వాళ్ళ బాధలు వింటాము, వాళ్ళకి ఏమి అక్కడ కావాలో సదుపాయాలన్నీ త్రాగునీరా, సాగునీరా, డ్రైనేజ్ సిస్టమా, ఏది కావాలంటే అది రోడ్ల లైట్లు అన్ని చూస్తామని చెప్తున్నారు. కానీ మీరు మమ్మల్ని వెళ్ళనివ్వకుండా చేసి ఈ వాలంటీర్లనే మధ్యలో ఈ గోడలాగా అడ్డు పెట్టారు అనేది ఆయన బాధ. కానీ ఒక విధంగా చెప్పుకోవాలంటే ప్రజలు ఈ వాలంటీర్ల వ్యవస్థ నుంచి వస్తున్న వాయిస్ ఏంటంటే ఆయన ఆ రోజున మాట్లాడిన దానికి, బాబు మీరెళ్ళి చెప్పు దెబ్బలు, చీపురు దెబ్బలు, చెంప దెబ్బలు కొట్టించుకోకుండా మేము మధ్యలో కాపాడాం మిమ్మల్ని, 2019 నుంచి 24 మధ్య ఏం జరిగింది అనే వాయిస్ కూడా వినిపిస్తుంది. మరి ఇలాంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఇట్లాంటి ఈయన పాదయాత్ర చేస్తాడు అనేది కేవలం మీరంటున్నట్లుగా ఆ యొక్క ఏదైతే ఆ క్యాడర్ కానివ్వండి, లీడర్లను కానివ్వండి, ఇప్పుడు గెలిచిన వాళ్ళని కానివ్వండి, ఒక ధైర్యాన్ని క్రియేట్ చేయడం కోసం ఒక చిన్న మైండ్ గేమ్ ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదిగో రేపు మాపు అంట, అదిగో ఇదిగో అంట. ఇంకా సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత అన్నాడు, సంక్రాంతి వెళ్ళిపోయింది, రిపబ్లిక్ డే కూడా అయిపోయింది, ఇంకా రేపు మాపు మళ్ళీ ఫిబ్రవరి రాబోతుంది. ఈ విధంగా మళ్ళీ 2027 దాకా వాయిదా పెట్టాడు. 2024లో కూడా ఆయన ఓడిపోయిన తర్వాత ఎలక్షన్ సంబంధించి నేను 2 బటన్లు నొక్కితే తీసుకున్న అక్క చెల్లెమ్మలు ఓట్లు అవి ఇవి అన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను అతి తొందరలో ప్రతి జిల్లాలో 2-3 రోజులు బస చేస్తానని చెప్పాను, అది పోయింది. ఫీజు పోర్ అన్నారు, అది పోయింది. తర్వాత రైతు పోర్ అన్నారు, అది పోయింది. అన్నీ పోయింది. ఇప్పటిదాకా ఈ గడిచినటువంటి 19 నెలలు లేదా 2 సంవత్సరాలు ఆయన చేసింది ఒక్కటి కూడా లేదు. అన్ని కూడా గంజా యాత్ర, జైలు యాత్ర, ఆ యాత్రలు తప్ప ఏవి. సో నిజంగా ఇప్పుడు పాదయాత్ర చేస్తే అవకాశం ఏమైనా ఉంటుందా అంటే లేదని చెప్పి విజయసాయిరెడ్డి గారు చెప్తున్నారు. సో వాస్తవానికి కంప్లీట్గా ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు దీంతో బయటికి రాబోతున్నారు అని చెప్పేసి అయితే సంకేతాలు అందుతున్నాయి. నిజంగా వస్తే కాంగ్రెస్కి వెళ్ళే అవకాశాలు ఉందని చెప్పి మీరేమంటారు? ఖచ్చితంగా అండి, ఇంకా వేరే హోప్ కానీ బొత్స గారి నాయకత్వం కూడా కలిసే అవకాశం కూడా ఉంది. ఇంకా వీళ్ళు ఏం ఆలోచించినా ఏం చేసినా వాళ్ళ భవిష్యత్తు చూసుకోవాలి ఫస్ట్. ఎవరైనా సరే ఈ రోజున మీరు జగన్మోహన్ రెడ్డి గారిని 9 మంది ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచన, తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు బాబాయ్ కూతుర్ని నరక యాతన అనుభవిస్తుంది ఆ అమ్మాయి ఇప్పుడు. మరి అలాంటి వ్యక్తి తండ్రి మరణాన్ని అడ్డం పెట్టుకుని మరి ఏ విధంగా సంతకాల సేకరణ చేశాడు, మరి సొంత ఆత్మని జైలు మెట్టు ఏటుగా ఉన్న విజయసాయిరెడ్డిని ఏ విధంగా బయటికి గెంటేశాడు, మరి మంచి నాయకత్వం ఉన్న యువ నాయకుడు ఆయన శ్రీకృష్ణదేవరాయ, మరి వీళ్ళందరినీ కూడా బయటికి నెట్టేసి ఏ విధంగా మరి తనని తాను ఏ విధంగా నిరూపించుకుంటాడు. మరి అలాంటి వ్యక్తి వెంట ఉండటం అంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లుగా మేము నట్టేంట్లో మునగటం ఖాయం. ఖచ్చితంగా బయటకు వస్తేనే మేము మాకంటూ ఒక జీవితాన్ని ఏర్పరచుకోగలుగుతాం, మాకు ఫ్యూచర్ ఉండిద్ది కనిపిస్తుంది వాళ్ళకి. ఇటుంటే ఏం లేదు ఇంకా. కాబట్టి వాళ్ళ ఆలోచన ఏంటంటే ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వెళ్ళిపోవటమే కరెక్ట్ అనే నిర్ణయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి
గోవింద గోవింద వీళ్ళు చేసిన పాపాలకి శిక్ష ఈ విధంగా అనుభవించబోతున్నారు అనిపిస్తుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా నెక్స్ట్ ఫిబ్రవరిలో రాబోతున్నటువంటి అసెంబ్లీకి కూడా రానని చెప్పి తేల్చి చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి. దీంతో బొత్స సత్యనారాయణ కొత్త చూపులు అయితే ఈ యొక్క వైసీపీ నేతల్లో కూడా కొంత ఆశాభావం రేకెత్తిస్తున్నాయి. నెక్స్ట్ కాంగ్రెస్లో జాయిన్ అవుతారనే చర్చ కూడా మొదలైంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.